తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడారనే ఆరోపణలతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. 2 రోజుల పాటు మహిపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఈడీ ఆరోపణలు చేసింది. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు సోదరుడి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడారనే ఆరోపణలతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిందని సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? మరి మహిపాల్ రెడ్డి మీద ఇంతకు ముందు కూడా మహిపాల్ రెడ్డి మీద తన సోదరుని ఇంట్లో కూడా ఈడీ అయితే సోదాలు నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నగదు కావచ్చు, బంగారం కావచ్చు, డాక్యుమెంట్లు కావచ్చు, అవన్నీ కూడా ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఎలాంటి స్పందనగా కూడా తను స్పందించడం లేదు. అదేవిధంగా మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా కేసు అయితే నమోదయ్యింది. అదే కాకుండా మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా తను ఇంట్లో సోదాలు చేపట్టగా విలువైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే 300 కోట్ల రూపాయలకు కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా కూడా వీళ్ళైతే మొత్తానికి అక్రమాలకైతే పాల్పడ్డారని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. గత వారం రోజుల క్రితంగా కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు అలాగే సోదరుడి ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించినందున ఇప్పుడైతే మహిపాల్ రెడ్డి ఈడీ అధికారుల ముందు అయితే తను హాజరు కావడం కూడా జరిగింది. ఈ విషయాలపైన కూడా 39 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగరగొట్టారని కూడా తన ఇప్పుడు మహిపాల్ రెడ్డిని విచారణలో మాత్రము ఈడీ అధికారులు అయితే వెల్లడించడం కూడా జరిగింది. సంతోష్ స్టాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి అలాగే తన తమ్ముడు ఇద్దరు కూడా ఈ అక్రమాలకు పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. సంగారెడ్డి పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో మాత్రము మైనింగ్ నిర్వహించిన మహిపాల్ సోదరులు కూడా ఈ అక్రమాలలో రియల్ ఎస్టేట్ వేతల నుంచి కూడా వ్యాపారాలతో కూడా కూడుకున్నటువంటి అక్రమాలకైతే వీళ్ళు పాల్పడ్డట్టుగా ఈడీ అధికారులు అయితే వెల్లడించారు. ఇక మీదట కూడా మహిపాల్ రెడ్డిని అలాగే మహిపాల్ రెడ్డి సోదరుణ్ణి విచారించే కొద్ది కూడా వాళ్ళ అక్రమాలు అన్ని కూడా బయటపడే అవకాశాలు కూడా ఇంకా ఉన్నాయి. సహనా. ఓకే, థ్యాంక్ యూ నిర్మల.